హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పప్పాయ తినేస్తూ ఉన్నాను. ఇది మా పెరట్లో కాసిందనమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి వెనక కొంచెం ప్లేస్ ఉంది. సో అక్కడంతా పప్పాయ చెట్లు చాలా బాగా వచ్చేసాయి. అమ్మ పప్పాయ గింజలు వేసిందనమాట. ఇంతకుముందు ఒక చెట్టు నింది. సో దాని గింజలే. చెట్టు ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఆ గింజలు ఉంటే వేస్తే చక్కగా వచ్చాయన్నమాట. నేను ఇంతకుముందు ఒక షార్ట్ కూడా పెట్టాను. మా అమ్మ వాళ్ళ ఇంటి వెనుక పప్పాయ చెట్లు చాలా బాగా వచ్చాయని. ఈ పప్పాయ చెట్లు బాగా పెరగడానికి మా మమ్మీ ఎలాంటి కెమికల్స్ అయితే యూజ్ చేయలేదు. ఎరువులు కూడా ఏం లేదు. జస్ట్ పేడ వేసింది అంతేనమాట. చాలా చక్కగా పెరిగాయి. చెట్టుకే పండు మాగిపోయింది. సో ఇంక పండు పండిపోయి కింద పడిపోతుందని తీసేసాము. కొంచెం 2 డేస్ అలా ఉంచితే పండు అయితే నాకు చాలా బాగా మాగిందనమాట. అలాగే ఈ పప్పాయ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, మనం బయట కొనుక్కొని తింటూ ఉంటాము. అయితే ఇలా ఇంట్లోనే మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో పండించి తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఈ పప్పాయ వల్ల మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది కూడా నేను మీకోసం అయితే ఈ వీడియోలో చెప్పేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మన ఆరోగ్యం కోసం డాక్టర్స్ ఎక్కువగా ఫ్రూట్స్ అలాగే వెజిటబుల్స్ తింటూ ఉండమని చెబుతూ ఉంటున్నారు. అయితే మనకి ఈ వేసవి కాలంలో ఈ పప్పాయ పండు తినడం అనేది చాలా మంచిదంట. పప్పాయ పండు మనకి మంచి ఇమ్యూనిటీ బూస్టర్. పప్పాయ పండులో ఉన్నన్ని విటమిన్లు మరెందులోనూ లేవంటే అతిశయోక్తి కాదు. పప్పాయ పండు అన్ని కాలాలలో అందరూ మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం తినగలిగిన పండు. పప్పాయ పండుని నిత్యం ఆహారంగా తీసుకోవటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అసలు ఇంతకీ పప్పాయ పండులో విటమిన్లు ఏమిటి? అవి మన ఆరోగ్యానికి ఏ విధంగా దోహదం చేస్తాయి అనే విషయానికి వస్తే, పప్పాయిలో ఉండే పోషకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పప్పాయ పండులో మన శరీరానికి కావలసిన విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ ఉంటాయి. ఒక కప్పు పప్పాయ పండు ముక్కలో 62 క్యాలరీలు ఉంటాయి. పప్పాయ పండులో విటమిన్ ఏ, బి, సి, డి తగు మోతాదులో ఉంటాయి. బొప్పాయిలో ఉండే కెరోటిన్, ఖనిజాలు, ఫ్లైవనాయిడ్లు, ఫోలేట్స్, పాంతోనిక్ ఆమ్లాలు మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఈ పప్పాయ పండు మనకి ఆరోగ్యమే కాదు, అందానికి కూడా చాలా మంచిది. పప్పాయలో ఉండే పపైన్ అనే పదార్థం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన వ్యాధులు రాకుండా పప్పాయ పండు ఎంతగానో పనిచేస్తుంది. చర్మ సౌందర్యంతో పాటు జుట్టు ఆరోగ్యానికి పప్పాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. పప్పాయ పండుతో ఫేస్ మాస్క్ వేసుకున్నా, హెయిర్ మాస్క్ వేసుకున్నా ముఖం మరియు జుట్టు ఎంతో నిగారింపుని సంతరించుకుంటాయి. ఈ పప్పాయి మన చర్మాన్ని చాలా కాంతివంతంగా చేస్తుంది. అలాగే ఎవరైతే వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్నారో అలాంటి వారికి పప్పాయి మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా పప్పాయ పండు మనల్ని కాపాడుతుంది. అందువలనే మనకి ఈ మధ్య వైరల్ ఫీవర్స్ వస్తున్నప్పుడు పప్పాయ తినమని, అలాగే పప్పాయ చెట్టు ఆకుల రసం తాగమని చెబుతూ ఉన్నారు. మనకి ఈ ఎర్ర రక్త కణాలు అలాగే తెల్ల రక్త కణాలు బ్యాలెన్సింగ్గా ఉండటానికి ఎక్కువగా ఈ పప్పాయ పండుని ఈ వైరల్ ఫీవర్స్ వస్తున్నప్పుడు ఉపయోగిస్తున్నారన్నమాట. మనకి ఈ ఫీవర్స్ వచ్చి ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు ఎక్కువగా మనకి చెప్పేది ఏంటి అంటే డాక్టర్స్ పప్పాయ పండు అలాగే పప్పాయ ఆకుల రసం తాగమని చెబుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లో 1 కప్పు పప్పాయ ముక్కలను తినడం వల్ల బరువు తగ్గుతారు. పప్పాయ ముక్కలను వేడి నీళ్ళలో వేసుకొని తాగినా, ఉదయాన్నే పప్పాయని ఏ విధంగానైనా ఆహారంగా తీసుకున్నా ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు.
మనకి ఈ మధ్య కాలంలో బరువు తగ్గడం అనేది చాలా ఛాలెంజింగ్గా తయారైంది. కాకపోతే ఈ బరువు తగ్గటం అనేది చాలా ఫాస్ట్‌గా తగ్గిపోతాం. లేదంటే క్విక్‌గా తగ్గిపోవాలి అనే ఆలోచనతో ఏవి పడితే అవి డైట్స్ చేసేయడం, ఎలా పడితే అలా తినడం, జాగింగ్‌లు, వాకింగ్‌లు ఇలా ఒక 1 మంత్‌లోనే తగ్గిపోవాలి అని హరీబరీగా చేస్తూ ఉంటారు. అలా చేయటం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదన్నమాట. మనం ఏ పని చేసినా సరే ఆరోగ్యకరంగానే చేయాలన్నమాట. మనం వెయిట్ లాస్ అవ్వడం కూడా మనం ఎలా చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. బరువు తగ్గుతున్నాం అంటే సరిపోదు. మనం ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి. అప్పుడే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావన్నమాట. హెల్త్ మళ్ళీ మనకి వెంటనే వెయిట్ లాస్ అయిపోయాం అని హ్యాపీ ఉంటాము. మళ్ళీ ఏదైనా ఫుడ్ తినంగానే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఇది అనే కాదు, మీరు చేసేది ఏదైనా వెయిట్ లాస్‌కి ట్రై చేసేది ఏదైనా సరే ఆరోగ్యకరంగా ట్రై చేయండి. అప్పుడే మీకు ఫ్యూచర్‌లో మళ్ళీ ఆ వెయిట్ గెయిన్ అనేది రాదనమాట. శరీరంలో టాక్సిన్స్‌ని అంతం చేసి పప్పాయి ఒత్తిడిని తగ్గిస్తుంది. పప్పాయి పండులో విటమిన్ ఏ ఉండడం వల్ల అది కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువలన ఎవరైనా కళ్ళు సరిగా కనిపించట్లేదు, సైట్ వచ్చేలా ఉంది లేదా సైట్ ఉంది అన్నా కూడా ఎక్కువగా పప్పాయి తినమని సలహా ఇస్తూ ఉంటారు. ఈ పప్పాయి తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పప్పాయి గుండె సంబంధిత కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది. పప్పాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచి మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా ఎంతగానో ఉపయోగపడుతుంది. పప్పాయిలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల గట్టితనానికి పప్పాయి మేలు చేస్తుంది. ఈ పప్పాయి తినడం వల్ల మనకి దంతాలు, చిగుళ్ళ సమస్యలు ఉన్నా కూడా తగ్గుముఖం పడతాయి. పప్పాయిని తినడం వల్ల నోటి సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఈ పప్పాయి వల్ల నోటి పూత, తెల్లటి మచ్చలు, పెదాల పగుళ్ళు రాకుండా ఉంటాయి. అయితే ఈ పప్పాయిని గర్భిణులుగా ఉన్న స్త్రీలు మాత్రం తినకూడదు. ఒకవేళ గర్భిణీ స్త్రీ పప్పాయిని తింటే గర్భస్రావం జరుగుతుంది. ఈ పప్పాయి తినడం వల్ల మనకి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. గర్భధారణ సమయంలో పప్పాయి తినకూడదు. పప్పాయిలో పాలు కనిపిస్తే అది గర్భాశయ సంకోచాలకు కారణమవుతుంది. దీని కారణంగా గర్భస్రావం, ప్రసవ నొప్పి, శిశువులో అసాధారణతలు ఉండవచ్చు. పాలిచ్చే తల్లులు పప్పాయికి దూరంగా ఉండటమే మంచిది. పప్పాయిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే జాండీస్ సమస్య పెరుగుతుంది. పప్పాయిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కులో రద్దీ, జలధరింపు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా కిడ్నీలో రాళ్ల సమస్య కూడా రావచ్చు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే 1 సంవత్సరం లోపు పిల్లలకు పప్పాయి చాలా హానికరమట. అందువల్ల ఈ జాగ్రత్తలను పాటిస్తూ మనం పప్పాయి తీసుకున్నట్లయితే మనకి పప్పాయి చాలా మేలు చేస్తుంది. అందువలన మనల్ని డాక్టర్స్ ఆరోగ్యపరంగా ఎక్కువగా ఫ్రూట్స్ తినమని చెప్తూ ఉన్నారు. అలాగే ఫ్రూట్స్ బయట కొనేదానికంటే కూడా మనం ఇలా మనకి ఖాళీ ప్లేస్ ఎక్కడైనా ఉంటే మన పెరట్లో మనమే పెంచుకోవడం అనేది కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే బయట దొరికేది మార్కెట్లో ఎక్కువగా కెమికల్ యూస్ చేసి ఉంటాయి పండ్లు. ఎందువల్ల వాళ్ళు పండ్లు పండటానికి కూడా ఏదో ఒక కెమికల్స్ అయితే యూస్ చేస్తారు. మనమైతే న్యాచురల్గా పండించుకోవడానికి ప్రయత్నిస్తాం కాబట్టి వీలైనంత వరకు కూడా మనమే పండించుకొని తినడానికి ప్రయత్నించండి. కుదరకపోతే బయట నుంచి తెచ్చుకున్నవి ఒక 1 అవర్ ఉప్పు నీళ్ళల్లో బాగా నానబెట్టి తర్వాత తీసుకోండి. మీకు ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోకైతే ఇంతే. బాయ్ బాయ్.